ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. టేస్టీగా ఉంది. ఏమైంది మీ ఇద్దరికి? ఏదైనా మెరుపు దాడి జరిగిందా ఏంటి? చెప్పండి. బాబాయ్, హఠాత్తుగా మెరుపు దాడి జరిగి ఆగిందనుకో. మా కాళ్ళ మధ్య ఒక పొడవాటి పాము వెళుతూ మాకు కనిపించింది. ఎక్కడుంది పాము? అయ్యమ్మా, పాము వచ్చిందా? దోపిడీ జరిగిందా? అక్కడ కూడా పామా? బట్ డోంట్ వరీ, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్. చెప్పాను కదా, ఏం పాసిబుల్. చట్టం మీద ఓటు. నేను ఆ పాముని, దొంగని ఎవరిని వదిలిపెట్టాను. మోటు పొత్తులు వెంటనే రండి. ఊర్లో ఒక పాము గందరగోళం సృష్టిస్తుంది. ఆ పాముని వెంటనే పట్టుకోవాలి. సింగం గారు, ఏమైంది? అయ్యమ్మా, మోటు పొత్తులు, ఆ పాము ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. కాబట్టి ఎలాగైనా వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకోవాలి. ఏదో ఒకటి చెయ్యండి. అయ్యమ్మా. సింగం గారు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు త్వరగా. ఐడియా. మనందరం డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళి సాయం అడుగుదాం. పావును లొంగ తీసుకోవడం అంత సులభం కాదు. పాము దొంగతనం చేయడమా? అరే, నా 20 ఏళ్ల అనుభవంలో పాము దొంగతనం చేయడం అనేది నేను మొదటిసారిగా వింటున్నానా? మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ పాము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతోంది, ఎందుకు దొంగిలిస్తోంది, ఇవన్నీ కనిపెట్టాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది మిత్రమా. నేను మీ ఇద్దరిని కూడా పావుల్లా మార్చేస్తాను. పావుల్లా మారుతారా? పెద్దన్నయ్య, నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, సైన్స్ ఎంత పురోగతి సాధించిందంటే ఈ రోజు ఏవైనా చేయొచ్చు మిత్రమా. లోహాన్ని లోహం ఎలాగైతే కట్ చేస్తుందో అలాగే మీరు కూడా పావుల్లా మారి పాముల ప్రపంచానికి వెళ్ళండి. అన్ని పాముల్ని పరీక్షించండి. ఇబ్బంది పెడుతున్న పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో తెలిసిపోతుంది. సరిగ్గా చెప్పారు డాక్టర్ జట్కా. మమ్మల్ని పావుల్లా మార్చేయండి. పురిపురి నగర ప్రజలందరినీ కాపాడడం కోసం మేము ఏ రూపంలోకైనా సరే మారిపోతాం. ఓకే. డాక్టర్ జట్కా, నువ్వు మోటు పొత్తులు ఏం చేశావు? అదిరింది. పెద్దన్నయ్య, నిజంగా నువ్వు అద్భుతాన్ని సృష్టించావు. బ్రహ్మాండం. నా ప్రాణమిత్రులారా, నా సహోదరులారా, ఇక మీరు బయలుదేరండి. ఆ నాగుల ప్రపంచంలో ఆ దొంగ పాము ఎక్కడుందో కనిపెట్టి బంధించి తీసుకురండి మిత్రులారా. ఓకే పెద్దన్నయ్య, ఓకే. మేము వెనక్కి తిరిగి వచ్చాము అంటే ఆ పాముతోనే వస్తామని గుర్తు పెట్టుకో. సువాసన. మోటు కాస్త ఆగు. మోటు
నీ కడుపు నిండితే ఇక బయలుదేరదామా? మనం పాములుగా మారిన సంగతి చూసారంటే అందరికీ విషయం తెలిసిపోతుంది. మనం నకిలీ పాములు అని తెలిసిపోతుంది. సరే సరే పద పద. ఇప్పుడు నేను పొట్ట నింపుకుంది, ఎందుకంటే అడవిలోకి వెళ్ళాక సమోసాలు ఉండవు కదా. అరే ఈ ప్రపంచంలో నీకు సమోసాలు తప్ప ఇంకేవి కనిపించవా? పద. మోటు ప్రశాంతంగా ఉండాలి. ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నిన్ననే నాకు సమాచారం అందింది. ఊళ్ళోకి ఒక పాము ప్రవేశించి ప్రజలందర్నీ భయపెడుతోందట. ఆ ఒక్క పాము కారణంగా మన నాగుల జాతి మొత్తానికే సమస్యలొచ్చి పడుతున్నాయి. అందువల్ల దాని కారణంగా మన నాగుల జాతి మొత్తాన్నే ద్వేషించే ప్రమాదం ఉంది. కనిపెట్టండి, ఆ పాము మనలో ఒక పామా లేక బయట నుంచి వచ్చిందా? లేదు లేదు మహారాజా. అంటే నువ్వు ఏమీ చెయ్యలేదన్నమాట. మన నాగుల జాతిలోకెల్లా నువ్వే చాలా దుర్మార్గుడివి. పొరపాటున నువ్వు కాదు కదా? లేదు లేదు మహారాజా, నేను అసలు ఊరిలోకి వెళ్ళి ఎన్నో రోజులు దాటింది. మా సమూహంలో మీ ఇద్దరిని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరే అయి ఉంటారు. పట్టుకోండి వీళ్ళని. మనందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పట్టుకోండి, పట్టుకోండి వీళ్ళని, పట్టుకోండి. మోటు పారిపోదాం పద. కనిపించగానే పసిగట్టేశారు. పద. అరే ఎలా పసిగట్టారు? మనం ఏమీ వెరైటీగా లేవు కదా. మరి వీళ్ళందరూ ఎలా పసిగట్టారు చెప్పు. అరే మోటు నోరు మూసుకునే పద. ఇంకా మన పని ప్రారంభం కాలేదు, అంతలోనే ఈ సమస్య వచ్చి పడింది. త్వరగా పద, ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. అరే మోటు ఎక్కడికి పైకి ఎక్కుతున్నావు? అరే మోటు పైకి వెళుతూనే ఉన్నావు. ఒక్కసారి పైకి చూడు. చెట్టు దాటి పైకి వచ్చేసాం. సింగం గారు మోటు మనం త్వరగా దొంగ పావుని కనిపెట్టకపోతే పబ్లిక్ మన తలలు పగలగొట్టేస్తుంది. పద వెళదాం. త్వరగా పద పద. ఇందులో దాక్కుందాం పద. ఈ ప్రదేశం బాగుంది. సరైన చోటు ఇదే. చాలా వింతగా ఉంది. రండి రండి, వచ్చిన బంధువులిద్దరికి సుస్వాగతం. లోపలికి రండి, కూర్చోండి. ఏమైనా తింటారా? థ్యాంక్ యూ, కానీ మాకు ఆకలి వేయడం లేదు. నిజానికి కొన్ని పాములు మమ్మల్ని వెంబడిస్తున్నాయి. ఓహో, మరేం పర్వాలేదు, ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. ఇదిగోండి చెర్రీలు తినండి, అలాగే కొన్ని ద్రాక్షలు తినండి. చాలు చాలు, మా కడుపు నిండుగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఓహో, అంత త్వరగా ధన్యవాదాలు చెప్తే ఎలా? ఆగండి, మీరు ఇంకా తినవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరిద్దరూ నా అతిథులు కదా. అతిథి మర్యాదలు జాగ్రత్తగా చేయడం మా బాధ్యత. మీరు ఇలా తినకుండా ఉన్నారంటే మీకు శక్తి ఎలా వస్తుంది? అలా శక్తి లేకపోతే మీరు నాతో ఎలా పోరాడగలరు? కానీ పెద్దనయ్య, మీతో మేమెందుకు గొడవ పడతాము? ఓ బాగుంది బాగుంది బాగుంది. మర్చిపోయారా, పాము ముంగిసల కదా లోకమెరిగినది. పైగా మీ అంతటి మీరే నా ఇంట్లోకి చొరబడ్డారు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని కరిచి కరిచి తినేస్తాను. ఇదిగో చూడు ముంగిసన్నయ్య, మేము నిజమైన పావులం కావు. ఒక పాము మా ఊళ్ళో గందరగోళం సృష్టించి వెళ్ళింది. ఆ పావుని పట్టుకోవడం కోసమే మేము ఈ వేషాల్లో వచ్చాం. రూపాలు మార్చాం, పావుల్లా మారాం. ఓ అదా విషయం. అదే ఆలోచిస్తున్నారు మీరు డిఫరెంట్ గా ఉన్నారేంటా అని. మీ ఇద్దరు మంచి మనుషుల్లా ఉన్నారు. మీ ఇద్దరి ప్రాణాలని పణంగా పెట్టి మీ ఊరిని కాపాడాలనుకుంటున్నారు, అవునా? తప్పకుండా నేను మీకు సాయపడతాను. నిజానికి అది నిజమైన పాము కాదట కదా. ఎవడో నకిలీ పాముని సృష్టించి అందరినీ ఏడిపిస్తున్నాడని విన్నాను. నేను విన్నదాన్ని బట్టి ఆ నకిలీ పాము వేరెవరో కాదు, జాన్ అనే పేరు కలిగిన వ్యక్తి. అతనే అందరినీ దోచుకుంటున్నాడు. డబ్బులు, నగలు. పెద్దనయ్య ఆగు, మమ్మల్ని చంపడానికి ముందు నువ్వు ఒకసారి అటు చూడు, అక్కడ ఏం జరుగుతోందో. నా ప్రియమైన నీలిరంగు పాము పిల్ల, నీ పేరు వింటేనే చాలు జనాలందరూ భయంతో పరిగెడుతున్నారు. అరే నువ్వు నన్ను ఏకంగా కోటీశ్వరుండే చేసేశావు.
చూడండి చూడండి పెద్దన్నయ్య. నా పాముకి పెట్టిన పాలు ఏమైపోయాయి? నకిలీ పాము పాలు ఎలా తాగగలుగుతుంది? ఏయ్, పాముకు పెట్టిన పాలు కూడా మీ ఇద్దరు విడిచిపెట్టలేదా? పాలన్నీ తాగింది మేము. ఇక నీ కథ కంచికి వెళ్ళినట్టే. కరడు కట్టిన దొంగ జామ్. పాములు ఎక్కడైనా మాట్లాడతాయా? అడుగు వాడే. దాడి చెయ్యండి. అటాక్! త్వరగా పరిగెత్తండి, పరిగెత్తండి. పట్టుకోండి. వీడి వల్ల మనందరికి చెడ్డ పేరు వచ్చింది. వీడికి గుణపాఠం చెప్తాం. ఎలా ఉన్నావు జాన్? పాములతో తెగాడుతున్నావు కదా, ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేయి. మోటు పతులు మీరేనా? హెల్ప్, హెల్ప్! నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. చింగగారు కాపాడండి. ఇంకెప్పుడైనా నకిలీ పావును అడ్డం పెట్టుకుని దొంగిలిస్తావా? చెయ్యను, చెయ్యను, చెయ్యనంటే చెయ్యను, అస్సలు చెయ్యను. భరత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. చింగగారు నన్ను జైలుకి తీసుకువెళ్ళండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.